నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం. తాజాగా మరిన్ని అప్డేట్స్ మన దృష్టికి వచ్చాయి. ఈ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి అనుభవం ఉన్నటువంటి మన రాజగోపాల్ రెడ్డి గారు మూడ్ ఆఫ్ ఆంధ్ర స్టూడియోకి వచ్చారు. ఈ క్యాప్ రిజర్వేషన్లకు సంబంధించి అలాట్మెంట్ జరిగింది. అట్లాగే పీడబ్ల్యూడి ఎన్సీసీ కౌన్సిలింగ్కు సంబంధించి ఆ కేటగిరీలో అడ్మిషన్స్కు సంబంధించి ఇంకా జరగలేదు. ఆ వివరాలను చెప్పడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నమస్తే రాజగోపాల్ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. వివరాలు చెప్పగలరా? తప్పకుండా సార్. ఎంబీబీఎస్ ప్రవేశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ముఖ్యంగా క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులకు సీట్ అలాట్మెంటు నిన్న రాత్రి చేయటం జరిగింది. ఈ విద్యార్థులందరికీ కూడా ఈ క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులు సీట్లు ఏ కళాశాలలో కేటగిరీ వైజు వాళ్ళు పొందారు, ఆ విద్యార్థులందరూ కూడా కళాశాలలో ఎలా రిపోర్ట్ చేయాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎప్పటి లోపల రిపోర్ట్ చేయాలి అనే దీనిపైన విద్యార్థులకు అవగాహన కలిగించేందుకు ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడి విద్యార్థులు మరియు ఎన్సీసీ విద్యార్థులు కూడా సీట్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా క్లారిఫికేషన్ ఇచ్చేందుకే మేము ముందుకు రావడం జరిగింది. మన మూడ్ ఆఫ్ ఆంధ్ర ఛానల్ తరఫున మనం ప్రతి అప్డేట్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా తాజా అప్డేట్స్ అన్నీ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి కళాశాల వైజు సీట్లు పొందిన విద్యార్థులు అందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, అక్టోబర్ 8 మధ్యాహ్నం 3 గంటల లోపల సీటు పొందిన విద్యార్థులందరూ కూడా ఆయా కళాశాలలో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. జాయిన్ అయ్యే ముందు అలాట్మెంట్ ఆర్డరు మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీ లాగిన్ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ తీసుకునేందుకు మీరు యూనివర్సిటీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీజు 10,600 రూపాయలు ఆన్లైన్లో డెబిట్ కార్డు ద్వారా కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ను ప్రింట్ తీసుకుని మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్సు, 2 సెట్ల జిరాక్స్ కాపీసు, మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, మీ ఆధార్ కార్డు జిరాక్సు ఇవన్నీ తీసుకుని, ముఖ్యంగా వీటితో పాటు క్యాప్ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ మీకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే ఎగ్జామినేషన్ ఇచ్చారో ఆ సర్టిఫికేట్ ముఖ్యంగా క్యాప్ రిజర్వేషన్కి సంబంధించినటివి మీ అన్ని సర్టిఫికేట్లు కూడా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో కూడా తీసుకుని 2 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని కళాశాలలో ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్తో మీరు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 8వ తేదీ అక్టోబర్ 2024 మధ్యాహ్నం 3 గంటల లోపల ఆయా కళాశాలలో మీరు రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత 4 గంటలకంతా సీజ్ చేస్తారు. మళ్ళీ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా కానీ మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉండదు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇక స్పెషల్ కేటగిరీలు పీడబ్ల్యూడి ఫిజికలీ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ మరియు ఎన్సీసీ క్యాండిడేట్స్ కూడా సీట్ అలాట్మెంట్ ఎప్పుడు చేస్తారు అని వాళ్ళందరూ కూడా మనకు కామెంట్లు పెట్టడం జరుగుతున్నది. వాళ్ళు కూడా సీట్లు ఎప్పుడు అలాట్మెంట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పీడబ్ల్యూడికి సంబంధించిన విద్యార్థులకు కోర్టులో కేసు ఉన్నందున ఇది డిలే అవుతూ ఉన్నది. కోర్టు కేసు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది పూర్తవుతుంది అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ, మనకి థర్డ్ రౌండ్ లోపలే ఈ పీడబ్ల్యూడి విద్యార్థులకు కూడా సీట్ అలాట్మెంట్ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్సీసీ కేటగిరీ విద్యార్థులకు ఇంకా డిపార్ట్మెంట్ నుండి ఎలిజిబుల్ లిస్టు రాలేదని, అందుకోసం ఎన్సీసీ విద్యార్థులకు కూడా సీట్లు కేటాయింపులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు మరి పీడబ్ల్యూడి విద్యార్థులకు థర్డ్ రౌండ్ లోపలే సీట్ అలాట్మెంట్ ఈ క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి ఎలా అలాట్మెంట్ చేశారో ఒకవేళ సపరేట్గా అయినా చేయొచ్చు, లేకపోతే 3వ రౌండ్లో నాట్ రిపోర్టెడ్ విద్యార్థులతో కలిపి 3వ రౌండ్లో సీట్ అలాట్మెంట్ స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు చేయొచ్చని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక బీడీఎస్ సంబంధించిన కౌన్సిలింగ్ కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ బీడీఎస్ కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి ఒకే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా మీకు కంప్లీట్ అయిపోయింది. ఇక ఎంబీబీఎస్ అడ్మిషన్స్ పూర్తయిన వెంటనే
ఈ బీడీఎస్ అడ్మిషన్స్ కూడా ప్రారంభమవుతాయి. బీడీఎస్ అడ్మిషన్స్ ప్రారంభమయ్యే ముందు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్లో కళాశాలల ప్రయారిటీ పెట్టుకొని ఆ కళాశాలలో మీరు ఏదైతే ప్రయారిటీ పెట్టుకున్నారో ఆ ప్రయారిటీ ప్రకారం మీకు అలాట్మెంట్ ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ బీడీఎస్ కూడా ఆల్టర్నేటివ్లీ 3వ రౌండు బీడీఎస్ సీట్ అలాట్మెంట్కి వెబ్ ఆప్షన్స్ రెండు కూడా మరో 3-4 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సార్, ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్ కౌన్సిలింగ్కు సంబంధించి కూడా వివరాలు మన రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినారు. అట్లాగే క్యాప్ అడ్మిషన్స్ పొందిన వాళ్ళు కాలేజీలో చేరడానికి ఎలాంటి సర్టిఫికేట్ తీసుకోవాలనే వివరాలను కూడా ఆయన చెప్పినాడు. అట్లే పీడబ్ల్యూడి ఎన్సీసీ కేటగిరీ కింద అడ్మిషన్స్ వాటి వివరాలు ఆయన సమగ్రంగా చెప్పినాడు. మీకు కావాల్సిన సమాచారం ఇప్పటి వరకు అవసరమైన మేరకు మన ఛానల్ ద్వారా మేము తెలియజేశామని అనుకుంటున్నాము. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో మీతో పంచుకుంటాం. నమస్తే. నమస్తే సార్.